నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు స్వతహా జన్మతః ఆ, డబ్బుతో ఉన్నటువంటి వాళ్ళే కానీ ఎన్ని ఉన్నా దాన్ని అనుభవించలేకపోతారు. ధనం ఉన్నా కానీ దాన్ని అనుభవించలేకపోతారు. కష్టాల్లో ఉంటారు, ఏదో బాధలో ఉంటారు. అటువంటిది ఆ ధనరేఖ కాకుండా మన చేతుల్లో వాళ్ళ సమస్యను గురించి తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు మనం. అది ఎలా అన్నది ఒక్కసారి అంటే వాడికి ధనం ఉండి కూడా వాడు ఏం చేయలేకపోతాడు, అన్ని అష్ట కష్టాలు అనుభవిస్తుంటాడు. అది దేనికి అంటే రాజయోగం ఉందా లేదా, ఎటువంటి సమస్య ఉంది అది చెప్పగలుగుతారా? రేఖలలో ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, ధనం రేఖ, ఆయుష రేఖ, భాగ్య రేఖలని. అదే స్థానంలో గురువు యొక్క స్థానం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి సమస్య అండి. బుధ, రవి, శని, గురు, ఈ 4 భాగాల కింద 4 యొక్క స్థానాలు ఉంటాయి. ఇక్కడ వస్తే కుజుడు, ఇక్కడ చంద్ర, ఇక్కడ శుక్ర. ఈ స్థానాలలో అవి మనకు చెప్పబడి ఉన్నాయి. నవగ్రహాల స్థానాలు. ఈ నవగ్రహాల స్థానాలలో మనం చెప్పుకునేటువంటి చాప్టర్ ఏంటంటే గురుస్థానం గురించి మనం చెప్పుకుంటున్నాం. గురుస్థానంలో గనక ఏ రేఖలు ఉంటే అతను భాగ్యవంతుడా, ధనవంతుడా, యోగవంతుడా, గజకేసరి యోగం ఉంటుందా, లేకుంటే ఇంకేమైనా ఉంటుందా, అతను ఎంత ఎత్తుకు ఎదగగలడు, ఎంత కిందికి వెళ్ళగలడు అనేటువంటి చెప్పేటువంటి విషయాలన్నీ ఈ స్థానం బట్టి మనం చెప్పుకున్నాం. ఇంతకుముందు చెప్పుకుంది భాగ్యవంతుని యొక్క రేఖ ఎలా ఉంటుంది, అదృష్టవంతుని కాకుండా దురదృష్టవంతుని యొక్క రేఖ ఎలా ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు ధనం ఉంది పుట్టుకతోటే, ఆ ధనం అతనికి ఉపయోగం కాదు, లేదా విపరీతమైనటువంటి ఖర్చులు అతను చేస్తూ ఉంటాడు. దేనికో దానికి ఖర్చు అయిపోతుండే, దేవాలయం ఖర్చు కావచ్చు, పేకాటలో పెట్టవచ్చు, వచ్చిన డబ్బు వచ్చినట్టుగా నిల్వ ఉండకుండా వెళ్ళిపోవడం, ఇది షేర్ మార్కెట్లానే ఉంటుంటాయి, వాటిలో పెట్టవచ్చు, కంప్యూటర్లో ఏదో చేస్తుంటారు, వాటిలలో కంప్యూటర్ పెట్టవచ్చు, గోల్డ్ దాంట్లో పెట్టవచ్చు. అటువంటిది మరి ఏది ఉపయోగం రాకుండా ఆ ధనం అనేది విపరీతంగా ఖర్చు అవుతుంటుంది. దేనివల్ల మనకు ఆ డబ్బు ఖర్చు అవుతుందా అనేది విషయం చూద్దాం. అదే గురుస్థానంలో స్టార్ ఉందని చెప్పుకున్నాం మనం. ఈ స్టారు కనుక లేక ఇది ఉంటే కనుక, చతురస్రంగా ఉంటే ఆ రేఖ కనుక, చతురస్రమైనటువంటి రేఖ కనుక ఈ చేతిలో ఉంటే మొత్తం పతనానికి దారితీస్తుంది. ఎక్కడ ఉంటే అది? ఇక్కడ దీని స్టార్ ప్లేస్ లో చూపుడు వేలు కింద, చూపుడు వేలి కింద చతురస్రం ఉంటే, డబ్బాలాగా ఉంటే, రేఖలు ఉంటే, డబ్బా లాంటి రేఖ ఉంటే దీని కింద పతనానికి దారి. అంటే ఎంత డబ్బున్నా ఇక వాడంతా అధస్థానానికి వెళ్ళిపోవాల్సిందే. అతను కోలుకునేటువంటి సమస్యనే ఉండదు. మరి ఆ అంత స్థానంలో వెళ్ళిపోయినప్పుడు ధనం ఉంది, వ్యవహారం ఉంది, అంత ఉంది, కోలుకునే పరిస్థితి లేకుండా ఉంటుందంటే దానికి ఎట్లా పరిష్కారం? అతను పైకి ఎలా రావాలి? అప్పుడు అతని చేతిలో ఈ స్థానంలో ఇది ఉన్నా కానీ మత్స్యరేఖ ఇటు ఉండాలి అతనికి. ఆ మణికట్టు దగ్గర ఉన్నది మత్స్యరేఖ, ఇది మత్స్యరేఖ. ఈ మణికట్టు ఉన్నటువంటి ఈ యొక్క రేఖ, ఈ మత్స్యము లోపలికి గొలుసు కట్టు దాటి రావాలి. ఇలా ఉన్నప్పుడు ఈ అయితే ఉందో డబ్బా లాంటి రేఖలు ఇక్కడ అవుతున్నాయో దాని దోషం తొలగిపోయి ఈ మత్స్యరేఖ మణికట్టు దాటి ఎంత పరిణామం అయితే లోపలికి వస్తుందో అంత ఆ వయసు ఉన్నంత వరకు అతనికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఉంటుంది. అది దాటిన తర్వాత దీని ప్రభావం చూపిస్తుంది. ఇదేంటి గురుగారు 1, 2 నంబర్లు కిందికి పోయినాయి, అదే మణికట్టుకు పైకి వస్తే? ఈ మణికట్టు పైకి వచ్చా ఈ రేఖల గురించి నెంబర్లు అయిపోయింది. 1, 2, 3 కిందికి వచ్చింది. ఇది ఆ ఏరో మార్కు కిందికి ఉంది. ఇది ఏరో మార్కు. అదేంది? ఇది ధనం మత్స్యరేఖ, అది కూడా అది కిందికి వెళ్తుంది. అంటే చెయ్యి దాటి కిందికి చూస్తున్నప్పుడు ఉన్నటువంటి డబ్బంతా కూడా వృధాగా ఖర్చు అవుతూనే ఉంటుంది. ఇది అట్లుంటే దీంట్లో ఉండే కిందికి ఉంటే అది ఈ మత్స్యరేఖ పైకి ఉంది, చేతి వరకు వెళ్ళిపోయింది. దానివల్ల ఏమవుతుంది? ధనం వస్తుంది, నిలదొక్కుకోవాలి, కానీ నిలవటం లేదు. దేని గురించి? ఈ డబ్బాకారం ఉన్నటువంటి గుర్తు ఈ చూపుడు వేలు కింద ఉంటుంది. కాబట్టి ఎంత డబ్బు ఉండని గాక, ఎంత సంపాదించని గాక నీళ్ళలాగా ఖర్చు అయిపోయి పతనానికి దారితీస్తుంది. అలా ఉన్న వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే, ఒకవేళ ఇది ఖర్చు అవుతుందని తెలుసు, దానివల్ల ప్రయోజనం లేదు, ఇది ఉంటే అది కూడా లేదు, ఇది కూడా లేదు,
పరిష్కారాలు ఉంటాయి. దానికి ఎట్లా మనం పరిష్కారం చేసుకోవాలి, దీనికి సంబంధించినటువంటి రేఖ దానికి పోటీ ఉన్నటువంటి రేఖ ఇంకొకటి ఉందా దాంట్లో మనం చూసుకోవాలి. అది మన పర్సన్ వస్తేనే తెలుసుకోవడం వీలు ఉంటుంది. అంటే అతని సమస్యలు ఎవరైతే ఉన్నారో అతని ఆ సమస్య మనం చూసినప్పుడు అన్ని రేఖలు పరిశీలించినప్పుడు దానికి ఏమైనా పోటీ ఉందా, ఎవరైనా చూస్తున్నారా, దీని సమానంగా ఇంకోటి ఉందా అనే విషయం మనకు తెలిసినప్పుడు నివారణ అనేది మనం చెప్పడానికి వీలుంటుంది. సూక్ష్మంగా ఇప్పుడు మనం నివారణ చెప్పాలంటే ఈ 2 రేఖలు దీనిపైన, ఈ 2 రేఖలు నిలువురా ఉన్నాయి పైకి దీనికి 2 రేఖలు కనుక ఉంటే దేనికి ఈ చేతికి ఆ డబ్బా కాడ ఈ డబ్బా ఎక్కడైతే ఉందో చతురస్రం డబ్బా ఉంది కదా, దీని పైన ఇక్కడ ఒకటి వస్తుంది ఇలా ఈ లైను, ఈ లైన్ భాగం దీని లైన్ మధ్యలో 2 రేఖలు నిలువురా ఉన్నట్టయితే ఆకస్మికంగా ధనం కలుగుతుంది అతనికి. ఆకస్మికంగా ధనం కలుగుతుంది. ధనం ఎప్పుడు వస్తుంది? ఈ డబ్బా వృత్తాకారం ఎంత ఉందో, ఆ సైజు మనం లెక్క కట్టుకొని 5, 5, 10, 10, 15, 5, 20, 25వ సంవత్సరంలో అతనికి ధనలాభం కలుగుతుంది. ఈ 2 ఉంటే. వీటి విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు.